లోకమనన్ను ఆకర్షింపగా అందరికను చుట్టూ చేరగా ఓటమైన బ్రతుకును శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే కాపాడాలని దేవుణ్ణి అడుగుతున్నాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమం అంటే దేవుని దగ్గర క్షేమం తప్పించి ఒక భద్రత తప్పించి యెహోవాతో నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమం అంటే దేవుడు ఏదైనా సరే నువ్వే నాకు అండగా ఉన్నాను, దేవుడే నాకు అండగా బలంగా ఉన్నాడని, నాకు ఆదరణకర్త ఏదైనా నువ్వేనని దావీదు ఏదైతే యెహోవాతో మనవి చేసుకుంటాను. అలాగే నేను ఇలా అందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు. దావీదు దేవుని దగ్గర నీతి ఉందని ఎలా తెలుసుకోగలిగాడు చెప్పండి? దావీదు దేవుడు నీతిమంతుడని ఎలా తెలుసుకోగలిగాడు?
ఉంచుకొని నేను ఊరుకుండా లేదు అన్నాడు. ఊరుకుండా లేదంటే ఏం చేశాడు? పుట్టుకొండ పట్టుకొని వచ్చాడండి. చెప్పండి. సమరయ స్త్రీ నీళ్ళ దగ్గరికి వచ్చింది కొండ పట్టుకొని. కానీ అక్కడ యేసు ప్రభు చెప్పాడు, సమరయ స్త్రీ జీవితం అంతా తెల్లగా చెప్పాడు. చెప్పగానే సమరయ స్త్రీ మారింది. దేవునికి స్తోత్రం. మారడమే కాదు కదా, సమరయులందరికీ సువార్త ప్రకటించారు. ఆనందము నీవే, ఆరాధన నీవే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పలికిరాని త్రోసివేయకుమా, నిండు పొరలు పాత్రగా నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆత్మస్వరూపి నాలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలలో లేదు దైవత బ్రతుకు, బడిలో ఉన్నది చూడు. ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయండి నడిపించును గాక. యేసు రక్తమే, ప్రవేశ రక్తమే, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును.